బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ నోటికి కమ్మని రోటి పచ్చడి చూపిద్దామని వచ్చేసానండి. మరి రోటి పచ్చడి అంటే నచ్చని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. అలాంటిది గోంగూర పచ్చడి అంటే మరి ఇంకెవరికి నచ్చదు చెప్పండి. అలా గోంగూర పచ్చడి వల్ల మనం పచ్చిమిర్చితో రోట్లో ఎంతో టేస్టీగా చాలా త్వరగా సింపుల్గా చేసేసుకుందాము. మరి దానికి కావలసిన పదార్థాలు, దాన్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో. కావలసిన పదార్థాలు: 2 కట్టల గోంగూర తీసుకొని ఒలిచి శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టుకోండి. అలాగే ఒక 100 గ్రాముల పచ్చిమిర్చి తీసుకొని ఇలా ఒలిచి పెట్టేసుకోండి. పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడా, కొంచెం కొత్తిమీర, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు. వీటితో ఇప్పుడు మనం గోంగూర పచ్చడిని రోట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాము. ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అవ్వడానికి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మనం తీసుకున్న 100 గ్రామ్స్ పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసేసుకోండి. చూడండి, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, మరి బ్రౌన్ షేడ్ చేయకండి. ఇప్పుడు వీటిని పక్కా తీసేసుకుంటుంది. గోంగూరను కూడా యాడ్ చేసేస్తున్నాము. 2 కట్టల గోంగూరకి 100 గ్రాములు పచ్చిమిర్చి తీసుకోండి. కారం చక్కగా సరిపోతుంది. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి, కానీ అలా వేస్తేనే గోంగూర పచ్చడి రుచిగా ఉంటుంది. దీన్ని కొంచెం సేపు మగ్గనిద్దాము. గోంగూర కూడా మనకి మగ్గిపోయింది. చక్కగా మనం వేసిన ఆయిల్లో ఫ్రై అయిపోయింది కదా. మనం వాటర్ అసలు యాడ్ చేసుకోకూడదంటే ఆయిల్లోనే దీన్ని మగ్గించుకోవాలి. ఇది శాంతం మగ్గిపోయిన తర్వాత చిన్న టిప్పిది కొంచెం చింతపండు వేసుకోండి. మరీ ఎక్కువ అక్కర్లేదు, ఒక 2 రెబ్బలు చింతపండు వేసుకోండి. ఎందుకంటే గోంగూర కొన్ని పులుపు ఉంటాయి, కొన్ని పులుపు తక్కువ ఉంటాయి. పచ్చడి చేసుకున్నాక అదే పులుపు లేదే పచ్చడి, కొంచెం పులుపు ఉంటే బాగుండు అనిపించింది ఒక్కసారి. అందుకని మీరు చేసుకునేటప్పుడు ఇలా 2 రెబ్బల చింతపండు కూడా ఈ గోంగూరలో వేసేసుకోండి. ఆ వేడికి ఇది మెత్తబడిపోతుంది. సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం రోట్లో పచ్చడి చేసుకున్నాము. శుభ్రంగా రోలుని కడుక్కొని ఇందులో ఫస్ట్ మనం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దంచుకోవాలి. ఇవన్నీ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్నాము. చూడండి, పచ్చిమిరపకాయ మనకి పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసేసుకున్నాము. జీలకర్ర, వెల్లుల్లి ఒక 5-6 తీసుకోండి. ఈ జీలకర్ర వెల్లుల్లిని కూడా కొంచెం దంచుకున్నాము. ఈ వెల్లుల్లి కొంచెం నలిగాక ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము. కల్లుప్పు తీసుకోండి. పచ్చళ్ళకి ఎప్పుడు కూడా కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. నేను కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని మనం బాగా దంచుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాము. దాంట్లో వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గోంగూర యాడ్ చేశాను. ఈ గోంగూర కూడా ఇందులో బాగా మెత్తగా నలిగేటట్టు మనం కొంచెం సేపు దీన్ని రుబ్బుకోవాలి. గోంగూర, పచ్చిమిర్చి చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ వేసుకుంటే అసలు గోంగూర పచ్చడి మరో టేస్ట్ ఉంటుందండి. ఈ ఉల్లిపాయ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇందులో ఇలా ఉల్లిపాయ యాడ్ చేసుకొని దీన్ని కూడా మరీ ఎక్కువ నలగకుండా కచ్చాబచ్చాగా కొంచెం రుబ్బుకుందాము. చూడండి, మనం వేసుకున్న ఉల్లిపాయ కూడా చక్కగా నలిగిపోయింది. ఇలా ముక్కలుగా ఉల్లిపాయ కనిపించాలి, అప్పుడే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నాము. ఇంకా అయిపోతుంది. చక్కగా కడిగి కొత్తిమీర కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. ఇది కొంచెం నలగనివ్వండి. పచ్చడి రెడీ అయిపోయింది. రోట్లో కమ్మని గోంగూర ఉల్లిపాయ పచ్చడి చక్కగా రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకున్నాము. తర్వాత తాలింపు వేసేసుకుంటే ఎంతో
రుచిగా ఉండే గోంగూర పచ్చడి. ఇలా ఓపిక్గా రోట్లో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మిక్సీలో వేసుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది, మనం ఇలా రోట్లో నూరుకుంటే టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకున్నాము. ఒక మందపాటి గిన్నె పెట్టుకోండి. తాలింపుకి సరిపడా ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో తాలింపు దినుసులు, ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నాము. తీసుకుని తాలింపు దినుసులు, ఎండుమిర్చి కొంచెం ఫ్రై అవనిద్దాము. అలాగే కరివేపాకు చక్కగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా కరివేపాకుని కొంచెం తుంపి వేసుకుంటే దానిలో స్మెల్ మొత్తం బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చడిని యాడ్ చేసేసుకున్నాము. పచ్చడి యాడ్ చేసేసుకున్నాము. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఇంకా సరిపోతుంది. మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇందులో పచ్చడిని కూడా ఇలా యాడ్ చేసేసుకోండి. ఈ ఆయిల్లో మునిగే వరకు దీన్ని కలుపుకోండి. ఆయిల్ అంతా పచ్చడికి పడుతుంది. అంతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా చాలా త్వరగా అయిపోయే గోంగూర పచ్చడి. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి తీసేసుకున్నాము. చూసారు కదండి, ఎంతో సింపుల్గా చాలా త్వరగా అయిపోయే గోంగూర పచ్చిమిర్చి చట్నీ. మరి గోంగూర పచ్చిమిర్చి చట్నీ మీ అందరికీ నచ్చింది కదా. మీ అందరికి కనుక ఈ చట్నీ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.